స్టార్ హాస్పిటల్ సుఖీభావ్కు తిరిగి స్వాగతం. వీర్యకణాల సంఖ్య తగ్గిపోవడానికి మన దగ్గర 1,00,000 కారణాలు కనిపిస్తాయి. అధిక బరువు మొదలుకొని సెల్ ఫోన్ రేడియేషన్ దాకా ప్రతిదీ కారణంగానే కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు చాలా మంది వీర్యకణాల సంఖ్యని పెంచుకోవడానికి రకరకాల నాటు వైద్యాలు ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో అసలు వీర్యకణాలు ఎందుకు తగ్గుతాయి, మందుల సాయంతో తిరిగి వీర్యకణాల్ని పెంచుకునే వీలుందా మొదలైన వివరాలను ఇప్పుడు డాక్టర్ని అడిగి తెలుసుకుందాం. వీర్యకణాలు ఎందుకు తగ్గుతాయి? వీర్యకణాలు తగ్గడానికి చాలా కారణాలు ఉంటాయి. కొంతమంది పుట్టుకతోనే వాళ్ళ బీజాలు సరిగ్గా లేకపోవడం వల్ల వీర్యకణాలు సరిగ్గా లేకపోవడం జరుగుతుంది. కొంతమందికి వీర్యకణాలు వచ్చే ద్వారంలో అడ్డం ఉండడం వల్ల వీర్యకణాలు బయటికి రావు. కొంతమందికి వారికోసిల్ అనే జబ్బు ఉంటుంది. దాంట్లో బీజాలకు వచ్చే రక్త సరఫరాలో తేడా ఉండి బీజాల్లో ఉండాల్సిన టెంపరేచర్ కాకుండా కొంచెం ఎక్కువయ్యి దానివల్ల వీర్యకణాలు పుట్టుకలోనే తేడా రావడానికి అవకాశం ఉంటుంది. కొంతమందికి ఇన్ఫెక్షన్స్ వల్ల, మామ్స్ వల్ల, లేకపోతే టీబీ వల్ల, వేరే జబ్బుల వల్ల వీర్యకణాలు తగ్గచ్చు. కొంతమందికి దెబ్బ తగ్గడం వల్ల ప్రాబ్లం రావచ్చు. కొంతమందికి ఆపరేషన్ చేయడం వల్ల ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంది. సో కొంతమందికి రేడియేషన్ ఇవ్వడం వల్ల, కొంతమంది క్యాన్సర్కి ఇచ్చే కీమోథెరపీ వల్ల కూడా వీర్యకణాలు తగ్గడానికి అవకాశాలు ఉంటాయి. వేడి ప్రాంతాల్లో పని చేస్తే వీర్యకణాలు తగ్గుతాయా? టెస్టిస్ అంటే బీజాలు మామూలు ఒంట్లో కాకుండా కొంచెం కింద ఉంటాయి. ఎందుకంటే వాటికి కావాల్సిన ఉష్ణోగ్రత మన ఒంటికంటే 2 డిగ్రీలు తక్కువ ఉంటే మంచిది అంటాము వీర్యకణాలు పుట్టడానికి. సో మామూలు నీళ్ళని వాళ్ళంతా 37 డిగ్రీలు ఉంటే 35 డిగ్రీస్లో స్పర్మ్ ప్రొడక్షన్ బాగుంటుంది అంటాము. సో ఒక థియరీ ఏంటంటే వేడి ప్రాంతాల్లో పనిచేసే వాళ్ళకి ఆ లోకల్ టెంపరేచర్ పెరగడం వల్ల దెబ్బతినడానికి అవకాశం అయితే ఉండడం ఉంది. వీర్యకణాలు తగ్గటానికి బరువు ఎంతవరకు కారణం? బరువు పెరిగిన కొద్దీ మగవాళ్ళలో ఉండే టెస్టోస్టెరాన్ అన్న మంచి హార్మోన్ కాస్త ఒంట్లో ఉన్న కొవ్వులో అది ఈస్ట్రోజన్ అని ఆడవాళ్ళ హార్మోన్కి మారడానికి అవకాశం ఉంది అంటాము. అలా ఒకవేళ జరిగింది అంటే కొంచెం తేడా రావచ్చు, వీర్యకణాల్లో నంబర్ తగ్గడానికి అవకాశం ఉంది. కాకపోతే అదే కారణం వల్ల మరి వీర్యకణాలు తగ్గుతాయని కూడా చెప్పలేము. కాకపోతే పేషెంట్స్ ఎవరైనా కొంచెం ఒళ్ళు చేసిన వాళ్ళు ఉన్నారంటే డెఫినెట్గా వాళ్ళతో చెప్తాం కొంచెం జాగ్రత్త పడమని బరువు తగ్గించుకోవడానికి. రెండోది కొంచెం యాక్టివ్ లైఫ్ స్టైల్ వల్ల కూడా స్పర్మ్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సెల్ ఫోన్ వాడకం వల్ల కూడా వీర్యకణాలు తగ్గుతాయనే వాదనలో నిజమెంత? ఇప్పుడు కొత్తగా వస్తున్న రీసెర్చ్ ప్రకారం కొంచెం ల్యాప్టాప్స్ వల్ల లేకపోతే సెల్ ఫోన్స్ వల్ల స్పర్మ్ ప్రొడక్షన్ తగ్గడానికి అవకాశం ఉందని చెప్తున్నాము. ఇంకా పూర్తి వివరాలు బయటకు రాలేదు. కాకపోతే మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ప్యాంట్ పాకెట్లో సెల్ ఫోన్ పెట్టుకోదని చెప్తాము. ఎంతవరకు కుదిరితే అంతవరకు ల్యాప్టాప్ ఉంటే అని వాడితే ల్యాప్టాప్ని కాళ్ళకిను ల్యాప్టాప్కి మధ్యన కొంచెం ఒక యాంటీ హీట్ ప్యాడ్ లాంటిది ఏదైనా పెట్టుకుంటే అట్లీస్ట్ స్పర్మ్ ప్రొడక్షన్లో తేడా రాకుండా ఉండడానికి అవి సహాయం చేయొచ్చు. మందుల సాయంతో వీర్యకణాల సంఖ్యని పెంచుకోవచ్చా? కొంతమంది వస్తారు పరీక్ష చేసినప్పుడు చూస్తే వాళ్ళ టెస్టెస్ చిన్నగా ఉంటాయి, వాళ్ళకి మగవాళ్ళ హార్మోన్స్ కొంచెం చూస్తే తక్కువ ఉంటాయి. కొన్ని హార్మోన్స్ ఎఫ్ఎస్హెచ్ అంటాం, ఎల్హెచ్ అంటాం, తక్కువ ఉంటాయి. వీళ్ళని ఇడియోపతిక్ హైపోగొనాడోట్రోపిక్ హైపోగొనాడిజం ఉంటాం. ఇటువంటి వాటిలో గొనాడోట్రోపిన్స్ అనేది మళ్ళీ రీప్లేస్ చేసామంటే, హార్మోన్స్ ద్వారా రీప్లేస్ చేసామంటే మళ్ళీ టెస్టెస్లో వీర్యకణాలు పుట్టి మళ్ళీ వాళ్ళకి స్పర్మ్ ప్రొడక్షన్ ఉత్పత్తి అయ్యి మళ్ళీ వాళ్ళ పిల్లలు పుట్టడానికి కూడా ఉపయోగపడుతుంది. కొంతమందికి కొంచెం తగ్గి ఉంటుంది. అంటే మామూలుగా మనకు కావాల్సిన కౌంట్ ఒకవేళ 16 మిలియన్ నుంచి 40 మిలియన్ అంటే వాళ్ళకు 10 మిలియన్ అట్లా ఉందంటే కొన్ని మందులు ఇచ్చామనుకోండి 10-15 నుంచి మేబీ ఒక 20-25 వరకు తీసుకురావచ్చు. స్పర్మ్కి ఉట్టి కౌంట్ ఒకటే కాదు ముఖ్యం, స్పర్మ్కి కదలిక ఉండాలి, స్పర్మ్ మార్ఫాలజీ అనేది సరిగా ఉండాలి. అన్నిటికంటే కామన్ ఆపరేషన్ స్పర్మ్ పెంచడానికి మేమేం చేసేదంటే వారికోసిలెక్టమీ అంటాం. వారికోసిల్ అనేది ఎడమవైపు వచ్చే బీజాల్లో కొంచెం ఎక్కువ ఉంటుందంట. కాకపోతే కుడివైపు ఎడమవైపు 2 వైపులో కూడా ఉండొచ్చు. రక్త సరఫరా సరిగ్గా లేకపోవడం, మంచి రక్తం బాగానే వస్తుంది టెస్టిస్, కానీ చెడు రక్తం వెనక్కి పెడుతున్నప్పుడు సరిగ్గా వెళ్ళదు. ఆ చెడు రక్తం వెనక్కి వెళ్ళకపోగా అక్కడ టెస్టిస్లో ఉన్న ఉష్ణోగ్రత కొంచెం పెంచి టెస్టిస్లోని స్పర్మ్ కణాలు తగ్గడానికి అది హాని చేస్తుంది అనమాట. అలాంటి సందర్భంలో డెఫినెట్గా స్పర్మ్ కౌంట్ తక్కువ ఉంది, క్వాలిటీ బాగాలేదు అన్నప్పుడు వారికోసిల్కి ఆపరేషన్ చేస్తే చక్కగా మైక్రోస్కోప్ పెట్టుకుని ఉట్టి చెడిపోయిన రక్తనాళాలు మాత్రమే కట్ చేసి మిగిలిన మంచి రక్తనాళాలను జాగ్రత్తగా కాపాడామంటే వీళ్ళకి చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో అజోస్పర్మి అంటారు. వీర్యకణాలు ఒక చుక్క ఉండదు, కాకపోతే వీర్యకణాలు ఒకటి కూడా ఉండదు, కానీ పేషెంట్కి వేరే ఏం ప్రాబ్లం ఉండదు. చూస్తే టెస్టిస్ సైజ్ బాగుంటుంది, వాళ్ళకి హార్మోన్స్ అనేవి బాగానే ఉంటాయి. అలాంటి సందర్భంలో అబ్స్ట్రక్షన్ ఏమైనా ఉందని ఆలోచిస్తాం. కొన్ని సందర్భాల్లో అబ్స్ట్రక్షన్ ఉంటుంది,
అలాంటప్పుడు అబ్స్ట్రక్షన్ ఎక్కడ ఏ లెవెల్ ఉందని చూసి దాని ప్రకారం వాళ్ళకి కొంత సందర్భాల్లో ఆపరేషన్ చేసి మళ్ళీ ఆ ద్వారం సరిగ్గా చేసేటట్టు మనం ప్రయత్నించవచ్చు. కొంతమందికి కాకపోతే అజూస్పర్మియా ఉంటుంది, చూస్తే టెస్టిస్ కూడా చిన్నగా ఉంటాయి. అలాంటప్పుడు పెద్ద పెద్ద ఆపరేషన్స్ కాకుండా టెస్టిస్లో అయినా స్పర్మ్స్ ఉన్నాయో లేదో చూస్తాము. ఒకవేళ స్పర్మ్స్ ఉన్నాయని తెలిసిందంటే అప్పుడు వాళ్ళ మిసెస్ని కూడా ఎవాల్యుయేట్ చేసి వాళ్ళకి ఆర్టిఫిషియల్ రీప్రొడక్షన్ కోసం కౌన్సిల్ చేస్తాం అనమాట. అలాంటప్పుడు వాళ్ళకి IVF అనే ICSI ద్వారా వాళ్ళకి పిల్లలు పుట్టడానికి అవకాశాలు ఉంటాయి. సెల్